హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ వీడియోని ఎంకరేజ్ చేయండి. అయ్యో అన్నయ్య అంటూ బెడ్ మీద ఎగిరి గంతేసిన మైత్రి పూర్తిగా దుప్పటి ముసుగు బాడీ పిల్లో కిందకి తోసేస్తే, ఆ దిస్ ఇస్ మై రూమ్. ఆడపిల్లల రూమ్ లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగే పని లేదా అని అరుస్తూ చేతులు గుండెలకు అడ్డం వేసుకున్న ఐరా వెనక్కి తిరిగితే, పర్మిషన్ అన్నదానికి తిరిగి చూసిన రుద్రకి టవల్తో తడి కుర్రతో కనిపిస్తున్న ఐరా బ్యాగ్ స్ట్రక్చర్ క్షణకాలం స్కాన్ చేసి, అతుక్కోవడమే కాదు దాచుకోవడం కూడా తెలుసు, నాట్ బ్యాడ్ అంటూ కిన్నర్లోనే కాంప్లిమెంట్ ఇచ్చుకున్నాడు. స్విమ్మింగ్ పూల్లో రుద్ర వెన్నుకి తనని అతికించుకున్నందుకు కాబోలు అక్కడ తన వెనుక దాచుకున్న శరీరాన్ని ఇప్పుడు తన ముందు దాచుకుంటున్న డాక్టర్ పాపలోని సహజమైన ఆడతనం, అందులోని భయం కలిసి డిస్టర్బ్ చేస్తున్న ఎమోషన్తో, నీ రూమ్లో అయితే ఎక్స్పోజింగ్ చేస్తావా? నీతో పాటు ఇంకో ఆడపిల్లుంది, భయపెట్టకు అని అంతెత్తున అరిచిన రుద్ర ఫోన్ బాక్స్ బెడ్ మీద గిరాటి కొట్టి వెళ్తూ భళ్ళున డోర్ క్లోజ్ చేస్తే అద్దాలు పగిలిపోయాయేమో అన్నంత కంగారుగా ముసుగు తీసిన మైత్రి ఒక్క ఉదుటున బెడ్ దిగి వచ్చి డోర్ చెక్ చేస్తూ ఉంటే, షాపింగ్ బ్యాగ్ లో ఉన్న షాంపూ బాటిల్ తీసుకుని వచ్చి మైత్రి నెత్తి మీద పొడిచింది ఐరా. మైత్రి ఒక్క రోజులోనే వాడేసి షాంపూ మొత్తం అవచేస్తే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన థింగ్స్ రిసీవ్ చేసుకుని మైత్రి చేతికిచ్చి సర్దమని చెప్పిన మాట రంజని గారి వెంటపడి తిరుగుతూ వాష్రూమ్లో పెట్టడం మర్చిపోయిన విషయం ఆ షాంపూ బాటిల్ చూడటంతోనే గుర్తుకొచ్చిన మైత్రి పంటి కింద వేలు పెట్టుకుంటూ క్యూట్గా చెవి పట్టుకుని, మర్చిపోయానుదిరా అంటూ సాగదీస్తూ ఉంటే, ఆడపిల్ల ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఆ మేధావి కంటికి నేను ఆడపిల్లలా కనిపించటం లేదా అంటూ లాజిక్ లాగి కళ్ళు ఎగరేస్తూ ఉంటే, ఉడికిపోతున్న ఐరా ముఖార విందానికి ఆ నీలి కళ్ళలో అనుమానానికి నాలుక ఖర్చుకుంటూ, అయ్యో వదిన, అన్నయ్య ఏ ఆలోచనతో అన్నాడో ఎవరికెరుక అంటూ మెల్లగా జారుకొని వచ్చి బెడ్ ఎక్కిన మైత్రి ఫోన్ బాక్స్ చేతిలోకి తీసుకుని, ఇదేంటొదినా అని అడుగుతూ తెలియకుండానే ఐరా ఇంటెన్షన్ డైవర్ట్ చేసింది. గుండెల చుట్టూ మరొక టవల్ కప్పుకొని వచ్చి వాటర్లో పడేసిన ఫోన్కి రీప్లేస్ చేశాడు అంటూ మ్యాటర్ క్లియర్గా చెప్తున్నా ఐరా మెదడుకి సడన్ గా ఏదో తట్టినట్టు, నీకు ఫోన్ లేదు కదా అంటూ మెరుస్తున్న కళ్ళతో మైత్రిని అడిగితే, తనకు దక్కిన అవకాశానికి నవ్వుతూ, నీ పాత ఫోన్ తీసుకోనా? ఇది వాడడం కూడా నాకు వచ్చేసింది. అన్నయ్య నీకు కొత్త ఫోన్ ఇచ్చాడుగా అంటూ ఉత్సాహంగా అడుగుతూ ఉంటే, వద్దు, కొత్త ఫోన్ తీసుకో అంటూ చెప్పింది ఐరా పాప. కానీ ఇది అన్నయ్య నీకిచ్చాడుగా అని మైత్రి తెగ ఫీల్ అయిపోయి అడుగుతూ ఉంటే, ఇది కాదు, రేపు షాప్లో కొత్త ఫోన్ తీసుకుందాం అంటూ చెప్తున్న ఐరా నీలి కళ్ళలో మెరుస్తున్న మెరుపులకు నెమ్మదిగా మైత్రి మొహం పాలిపోయింది. అంతే, కొట్టేలా కళ్ళలో కోపాన్ని నింపిన ఐరా పాపను చూస్తూ కొండంత బరువు మోస్తున్నట్టు, సారే వెళ్దాం అంటూ అతి కష్టంగా చెప్పిన మైత్రి మంచానికి అడ్డం పడింది. కానీ రుద్ర గురించి భయం పట్టుకుంది. మిస్టర్ మేధావి, నువ్వే నాకు ఐడియా ఇచ్చావు అంటూ వర్షిస్తున్న మేకల్లా ఆనందపడిపోతూ చాలాకీగా వెళ్లి స్నానం చేసొచ్చి కొత్త ఫోన్లోకి సిమ్ మార్చి ఛార్జింగ్ పెట్టి బెడ్ ఎక్కడమే మైత్రిని చుట్టేసింది మన డాక్టర్ పాప. నీ తెలివికి నన్ను బలిపెడుతున్నావు, అన్నయ్యకి చెప్పకుండా వెళ్తే ఏమంటాడో అంటూ దిగులు పట్టి పీకుతున్న మైత్రి మెదడుని రుద్ర ఆలోచనలు వదలటం లేదు. తడి వంటిని చూసిన తమకమో, లేదు తనది అనుకుంటున్న విరహమో, అమ్మలు దేహార విందాన్ని చూసిన కన్నులు కొనుకు వేయడానికి కోసంత కూడా సపోర్ట్ చేయడం లేదు. ఈ రోజు వరకు ఆడగాలి సోకని దేహాన్ని గిలిగింతలు పెడుతున్న అమ్మలు కవ్వింపులను వదిలించుకోలేక కబోర్డ్లో నుండి చాక్లెట్ మాక్ షర్ట్ తీసుకొచ్చి బెడ్ మీద వేసి దాని పక్కనే పడుకున్నాడు రుద్ర. దాన్నే చూస్తున్న రుద్ర మనసులో, మెదడులో, ఇంకా శరీరంలో ఏవేవో మార్పులు. చిరుగాలి చెవిలోకి చేరి గుసగుసలాడినట్టు వింత మైకం కమ్మేస్తూ ఉంటే సడన్ గా లేచి కూర్చొని చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఏడియట్ అని విసుక్కుంటూనే మళ్ళీ పడుకున్న రుద్ర ఈసారి దిండును గుండె కదిమి పెట్టుకుని షర్ట్ మీద చేయి వేసి కళ్ళు మూస్తే ఐరా పాప కౌగిట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే, నో అంటూ టక్కున దిండు విసిరేసి బార్లా పడుకున్నాడు. పూల్లోకి రౌండ్స్ కొడుతున్న సీన్ రివర్స్ లో కనిపించి బాబు చేతుల్లో షివరింగ్ స్టార్ట్ అయ్యి తటాల్లో లేచి కూర్చొని తల విదిల్చుకుంటూ షర్ట్ వైపు చూశాడు.
చేతుల్లో షివరింగ్ ఇంకా తగ్గలేదు. పూబంతులను చేతుల్లో బంధించిన ఆ దృశ్యం మగబుర్రని గిల్లుతూ ఉంటే నో అంటూ షర్టుకి మళ్ళీ చెప్పి తల తట్టుకుని బెడ్ దిగిన బాబు బార్ కౌంటర్లో సెటిల్ అయ్యాడు. వెచ్చగా ఒక గుటక గొంతులోకి దింపి గుండెలో కంట గాలి నింపి మళ్ళీ ముందుకు వచ్చిన రుద్ర బెడ్ వైపు కళ్ళు తిప్పుతూ లాగేస్తున్నావమ్మలు అంటూ గ్లాస్లో బ్యాలెన్స్ ఉంచింది కూడా గొంతులోకి దింపి శిఖర్కి ఫోన్ కొట్టాడు. అసలుకే వినోద్ గారి ఆలోచన నడుస్తున్న బుర్రతో హీట్ ఎక్కిపోయి ఉంటే రుద్ర కాల్ చూస్తూనే వేళ కాని వేళ ఏం వచ్చి పడిందో అంటూ కంగారుగా ఫోన్ అటెండ్ చేసిన శిఖర్ని నువ్వెప్పుడైనా ఆడపిల్లని టచ్ చేసావరా అంటూ రుద్ర చిన్న గొంతుకతో ఇబ్బందిగా అడిగాడు. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన శిఖర్కి రుద్ర నోటి నుంచి ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న ఎదురయ్యేసరికి కన్ఫ్యూజ్ స్టేట్ లో స్ట్రక్ అయ్యి ఫోన్ వైపు ఒకసారి చూసిన శిఖర్ మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటూ రుద్ర నువ్వే మాట్లాడుతున్నావా అంటూ క్లారిఫికేషన్ కోసం అడిగితే క్వశ్చన్ కొత్తది కావచ్చు, నెంబర్ పాతదే, నేను కూడా రుద్రనే అంటూ స్ట్రైట్ గా పాయింట్లోకి వచ్చిన రుద్ర మళ్ళీ అదే ప్రశ్న రిపీట్ చేశాడు. ఒరే బాబు, నువ్వు పాతవాడివే, కానీ నీలో వస్తున్న ఈ కొత్త మార్పు, ఈ కొత్త ప్రశ్నలు నాకు చెమటలు పుట్టిస్తున్నాయిరా. డాక్టర్ని, నన్ను పేషెంట్లా మార్చుకురా అంటూ దీనంగా రిక్వెస్ట్ చేస్తూ బలంగా హ్యాండ్స్ రబ్ చేసుకుంటూ లాంగ్ బ్రీత్ తీసుకున్న శిఖర్ ఇలా ఫోన్లో నా వల్ల కాదురా, ముందు బయటకు రారా బాబు, నువ్వు బానే ఉన్నావని నేను ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఈ టెన్షన్ నేను భరించలేను అంటూ ఫోన్ కట్ చేసి కీస్ తీసుకుని కిందకి వచ్చిన శిఖర్ నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని దాటి బైక్ తీసి వాళ్ళ రెగ్యులర్ మీటింగ్ స్పాట్ కి పరుగులు పెట్టించాడు. అన్వీర్ పిఏ సోమరాజు ఫోన్ మోగుతూ ఉంటే అబ్బబ్బా, ఎవరది, వేళ పాలలేదు యాదవలకి, మంచి నిద్ర చెడగొట్టారు అని తిట్టుకుంటూనే ఫోన్ తీసుకుని పక్కన గురక పెడుతున్న భార్యకున్న అదృష్టం తనకు లేదని తిట్టుకుంటూనే బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. వచ్చిన ఇన్ఫర్మేషన్ రుద్ర గురించి కావడంతో సోమరాజు వెంటనే బాస్ కి ఫోన్ చేస్తే వాడి రిపోర్ట్స్ చేతికి వచ్చాయా అంటూ సీరియస్ గా ఎదురు ప్రశ్నించాడు అన్వీర్. ఇంకా లేదు సార్, మీరు చెప్పినట్టు అన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తున్నాను, నాకెందుకో ఇది జరిగేలా లేదు అంటూ అనుమానం ఎత్తి చూపి అన్వీర్తో పచ్చి బూతులన్నీ 10 నిమిషాల పాటు గ్యాప్ లేకుండా తిట్టించుకొని ముందు వాడిని ఫాలో చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అంటూ ఫైనల్ ఆర్డర్తో ఫోన్ కట్ చేసిన సోమరాజు వెంటనే తన మనుషులకి ఫోన్ కొడితే ఇదే టైంలో మరో పక్క వేద్ ఫోన్ మోగింది. ఏకాంతంలో దొరికిన సంతోషంతో అలసిపోయి ఒకరినొకరు హత్తుకొని నిద్రపోతున్న వేద్ నేహను ఫోన్ సౌండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా తీసుకుని చూసిన వేద్కి స్క్రీన్ మీద అన్వీర్ నెంబర్ కనిపించి ఎక్కడ లేని చిరాకు పుట్టేస్తే హూ ఇస్ ఇట్ అంటూ నిద్ర మత్తులోనే వేద్ని మరింత గట్టిగా హత్తుకుంటూ అడిగింది నేహ. బిజినెస్ ఫ్రెండ్ అంటూ అబద్ధం చెప్పి 2 మినిట్స్ మాట్లాడొస్తాను అంటూ నేహ కౌగిల నుంచి విడిపించుకొని బయటకు వచ్చి ఫోన్ ఆన్సర్ చేశాడు వేద్. వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్, నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను, కమిట్మెంట్ ఇచ్చి కూడా కాంటాక్ట్లో లేకపోతే హౌ కెన్ ఐ టేక్ దట్, 24 అవర్స్ టైం అడిగావు, ఇచ్చాను, వేర్ ఇస్ ద రిజల్ట్ అంటూ కోపాన్ని అణిచిపెడుతున్న అన్వీర్ సైడ్ నుంచి అసహనం క్లియర్గా తెలుస్తూ ఉంటే నువ్వు ఎవరి రిపోర్ట్స్ అడుగుతున్నావో తెలుస్తుందా అంటూ సీరియస్ అయ్యాడు వేద్. ఎస్, ఐ నో, ద గ్రేట్ ఇండియన్ ఐకాన్ రుద్రాంశ్ మెహతా అంటూ స్ట్రెస్ చేసి చెప్తున్న అన్వీర్ గొంతులోని ఆ వైబ్రేషన్ కి గట్టిగా కళ్ళు మూసుకున్న వేద్లో కోపం ఇంకా ఇరిటేషన్. ఎస్, అది తెలిసి కూడా 24 అవర్స్లో నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి నవ్వొస్తోంది. నువ్వు అడిగింది ఇస్తాను, బట్ అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. ఏది ఇప్పుడు రుద్ర చేతుల్లో లేదు, అంతా రుద్రను ట్రీట్ చేయడానికి వచ్చిన వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. వాళ్ళిద్దరూ రుద్ర మీద స్పెషల్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి జైపూర్లో ల్యాబ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. సో బీ కేర్ఫుల్ యువర్ సెల్ఫ్, ప్రతిసారి కాల్ చేసి డిస్టర్బ్ చేయకు, రిపోర్ట్ ప్రిపేర్ అవ్వగానే నేనే పంపిస్తాను అంటూ చాలా సీరియస్గా సిన్సియర్గా వేద్ క్లారిటీ ఇస్తూ ఉంటే ఐ నో వేద్, నీకు కావాల్సింది పవర్, నాకు కావాల్సింది రిజల్ట్. ఇందులో ఏ మాత్రం చేంజ్ వచ్చినా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్గా లీక్ అయ్యేది నీ పేరే, మైండ్ ఇట్ అంటూ మరొకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిన అన్వీర్ ప్రెసెంట్ రుద్ర కండిషన్ మీద ఆ డాక్టర్ ప్రిపేర్ చేసిన రిపోర్ట్స్ నాకు కావాలి. ఆఫ్టర్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ రైట్ టైంలో నువ్వు నాకు ఇవ్వాలి. ఇవన్నీ కరెక్ట్గా వెళ్తేనే నువ్వు అనుకున్న పొజిషన్ నీ చేతికి వస్తుంది అంటూ
బెదిరింపులతో భవిష్యత్తును గుర్తు చేస్తూ కాల్ కట్ చేశాడు అన్వీర్. గల్లీ రాణి గుంజనడ్డ. ఐరా పాప పుణ్యమా అంటూ రుద్రశిఖర్ మీటింగ్ స్పాట్ గా మారిపోయింది. ఆపిన బైక్స్ మీద నుంచి దిగి స్వతంత్రంగా గేట్స్ ఓపెన్ చేస్తున్న సౌండ్ కి మెలకువ వచ్చి లేచిన కుర్రాడు రుద్రశిఖర్ ని చూడడమే టెన్షన్ గా లైట్స్ ఆన్ చేసి లోపలికి పరిగెత్తితే, వీళ్ళకి డిసిప్లిన్ బాగా అలవాటైందిరా అంటూ కాంప్లిమెంట్ ఇస్తూనే ఆరు బయట ఉన్న చైర్స్ లో సెటిల్ అయ్యారు శిఖర్. జస్ట్ నౌ, ఇప్పుడే ఎంటర్ అయ్యాను అంటూ ఏసీపీ ఆఫీసర్ శౌర్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాల్ కట్ చేశాడు రుద్ర. మంచిగా గుర్రు పెట్టి నిద్రపోతున్న గుంజన్ని నిద్రలేపి, మన మొగుళ్ళొచ్చారు అంటూ కంగారు కంగారుగా చెప్తున్నా వాడి చెంప పగలగొట్టిన గుంజన్, కిడ్నాప్ చేయమన్నోళ్ళు బాగున్నారు, కిడ్నాప్ చేసిన ఈ పిల్ల తప్పించుకుంది, ఎటూ కాకుండా మధ్యలో మనం ఇరుక్కుపోయాం, ఏంట్రా ఈ కర్మ, కాలు కదపనివ్వరు, కన్ను ముయ్యనివ్వరు, ఇష్టానికి వస్తున్నారు, ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకుందాం పదా అంటూ డ్రమ్ములా ఇంతున్న బాడీని ఎగేసుకుంటూ ఆవేశంగా బయటికి వచ్చిన గుంజన్ నవ్వుతూ మాట్లాడుతున్న రుద్రని చూడడమే 4 అడుగుల దూరం నుంచే భయం, భక్తి, మర్యాద అన్నీ కలిసి తెచ్చిపెట్టిన వినయంతో చేతులు కట్టుకొని దగ్గరకొచ్చి నిలబడితే, హాయ్ గుంజన్ అంటూ క్యాజువల్ గా పలకరించాడు శిఖర్. ఏంటి సారు ఈ వేళప్పుడొచ్చారు అంటూ రుద్రని చూస్తూ గుంజన్ అడుగుతూ ఉంటే, ఏ వేళప్పుడైతేనే నీ దందా జోరుగా ఉంటుంది కదా అని శిఖర్ చతుర్లాడుతూ ఉంటే, అబ్బే అదేమీ లేదు సారు, మీరు అడుగు పెట్టిన వేళ విశేషమో ఏమో అన్నీ బంద్ అయ్యాయి, ఇలా అర్ధరాత్రి వేళ వస్తే కొంచెం కంగారవుతుంది అంటూ వెన్ను తడుతున్న భయంతో బెదురు బెదురుగా పలికింది గుంజన్. మాట్లాడేది డాక్టర్ బాబుతోనే అయినా భయం మొత్తం రుద్ర వైపు నుంచి వస్తూ ఉంటే, ఏసీపీ వస్తున్నాడు, చిన్న డిస్కషన్ ఉంది, కంప్లీట్ చేసుకుని వెళ్తాము, స్నాక్స్ ఏమైనా పంపించు అంటూ శేఖర్ నార్మల్ గా చెప్పడంతో, సరే సారు, నాన్ వెజ్జా వెజ్జా అంటూ చేతులు నలుపుకుంటూ అడిగిన గుంజన్ రుద్రని చూస్తే ఆ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఒంటి మీద ఉన్న చాక్లెట్ మార్క్ షర్ట్ ఎఫెక్టోతో బ్రైట్ గా కనిపిస్తున్న రుద్ర కండిషన్ కి తన ఫోన్లో ఆ మార్క్ కి కారణమైన కోకోనట్ ఇంపోర్టెడ్ చాక్లెట్ ఫోటో చూపించి, ఏవి 2 పంపించు మీ సార్కి, మాకు నాన్ వెజ్ విత్ గోలీ సోడా అంటూ లిస్ట్ చెప్పాడు శిఖర్. అప్పటికప్పుడు చాక్లెట్ ఫోటో కుర్రాడికి పంపించి తీసుకురమ్మని బయటికి పంపిన గుంజన్ నాన్ వెజ్ ప్రిపరేషన్ కోసం గబగబా లోపలికి పరిగెత్తితే, డాక్టర్ బాబు పాయింట్ చేసిన దానికి షర్ట్ ని జాకెట్ తో కవర్ చేసుకుంటూ సీరియస్ గా చూశాడు రుద్ర. నీ ఇష్టమే కదరా చెప్పాను అంటూ టీజ్ చేస్తూ ఉంటే, నా ఇష్టం నా వరకే, నలుగురికి చూపించడానికి కాదు అన్నాడు అదే షార్ప్ వాయిస్ తో. నీ ఇష్టం వెనుక రూపం నువ్వు ఓపెన్ అయ్యే వరకు ఎవ్వరికి చెప్పను, చెప్పినా నువ్వు బ్రతకనివ్వని తెలుసు కదా నాకు, కానీ ఇలా చాలా కష్టం రా బాబు, ఆ షర్ట్ వేసుకుంటే గాని సెట్ అవ్వట్లేదు, రేపొకసారి బ్రెయిన్ స్కాన్ చేద్దామా అంటూ శేఖర్ నవ్వుతూ అడుగుతూ ఉంటే అందుకు రుద్ర సీరియస్ గా చూస్తే, నో మోర్ జోక్స్ అంటూ నవ్వులు లాక్ చేసి, ఈ యంత్రంలో నవ్వులు పుట్టించిన తనకి హ్యాట్స్ ఆఫ్ రా అంటూ శేఖర్ గొప్పగా కితాబిస్తూ ఉంటే, ఏది యంత్రం కాదు, మృగం, మొదటి నుంచి యంత్రంలానే బ్రతికాను, అప్పుడు ఏది కావాలనిపించలేదు, లైఫ్లో నేను చూస్తున్నది తప్ప మరొక ప్రపంచం ఉంటుందని కూడా ఆలోచించలేదు, తన అల్లరి, ఆటలు, నవ్వులు నాలో నాకే తెలియని మరొక కొత్త మనిషికి ప్రాణం పోస్తున్నాయి, నా మనసు తీసుకోమంటుందిరా, ఎట్ ద సేమ్ టైం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, నాలో ఉన్న మృగం ఏ క్షణం ఎప్పుడు బయటకొస్తుందో, ఎవరి మీద విరుచుకుపడుతుందో తెలియదు, ఆ మృగానికి అమ్మలు ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రెషియస్ అనేది తెలీదు, కళ్ళ ముందుంటే బాగుంది, క్లోజ్గా ఉండాలనిపిస్తోంది, నా రూమ్లో ఉంచుకోవాలనిపిస్తుంది అనగానే 2 కళ్ళు పెద్దవి చేసిన శిఖర్లో వింత ఎక్స్ప్రెషన్ చూస్తూనే, డోంట్ థింక్ లైక్ దట్ అంటూ అంతలోనే సీరియస్ అయిన రుద్ర, ఏ షర్ట్ నా బాడీ మీద ఉన్నట్టు తను కూడా నాతో ఉంటే అని చెప్తూనే తన ఆలోచనకి నవ్వుకుంటున్న రుద్రలో ఇది వరకు ఎన్నడూ చూడని ఒకలాంటి మైమరపు, ఇంకా మెరుపు. అన్నీ మర్చిపోతున్నా, నన్ను నేనే మర్చిపోతున్నా, కోపం వస్తోంది, నవ్వొస్తోంది, కొట్టాలనిపిస్తోంది, ఏడిపించాలనిపిస్తోంది, నేను కాకుండా తన పక్కన ఇంకెవరైనా అబ్బాయిలుంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, డోంట్ నో, సంథింగ్ లైక్ దట్, రింగ్ వేసి నన్ను ఆడిస్తోంది అని అంటుంటే
ఎగ్జాక్ట్లీ. ప్రేమంటే ఇంతే ఉంటుంది అంటూ మరొక వైపు నుంచి వినిపించింది ఇంకో గొంతు. తిరిగి చూసిన ఇద్దరికి సివిల్ డ్రెస్ లో కనిపించాడు ఏసీపీ శౌర్య. ఆ డార్క్ నైట్ హోటల్ మీద జరిగిన రైడ్ తర్వాత రుద్ర స్పెషల్ గా పర్సనల్ గా కాంటాక్ట్ అయిన ఆఫీసర్ ఏసీపీ శౌర్య. అంతకు ముందు ఎటువంటి పరిచయం లేకపోయినా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ దాచకుండా వివరించి సారా గురించి సర్చింగ్ చేస్తున్నాడు రుద్ర. అంత పర్సనల్ గా శౌర్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనక అతని ట్రాక్ రికార్డ్స్, కేస్ రికార్డ్స్, ఇంకా పర్సనల్ రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ కావడమే రీజన్. ఈ ప్రాసెస్ లో రుద్ర క్యారెక్టర్ కి పర్సనల్ గా కనెక్ట్ అయిన శౌర్య ఆల్మోస్ట్ రుద్రకి వీరాభిమాని అయిపోయాడనే చెప్పాలి. ఆ బాండింగ్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్ మీద డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా రుద్రకి సపోర్ట్ చేస్తున్నాడు శౌర్య. ఐరా ఇంకా చేతన్ డాక్టర్స్ గా ఇండియాలోకి ల్యాండ్ అవ్వడం, వాళ్ళ మీద అటాక్స్ ప్లాన్ చేయడంతోనే కేస్ కొత్త మలుపు తిరిగితే ఆ మలుపులో వచ్చిన లూప్ హోల్స్ గురించి డిస్కస్ చేయడానికే ఇప్పుడు ఈ ముగ్గురు మీటింగ్. దీనికి ముందు జరిగిన ఇద్దరి మీటింగ్ కేవలం రుద్ర పర్సనల్. చాక్లెట్స్ తో సహా ఆర్డర్ చేసిన స్నాక్స్ గోలీ సోడాలతో తీసుకొచ్చిన గుంజన్ వాళ్ళ ఎదురుగా పెడితే, సారీ, వితౌట్ యువర్ పర్మిషన్ వినేశాను. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని కదా, అందుకే మిస్ అయిన క్లారిటీ యాడ్ చేశాను అంటూ వచ్చి రుద్ర శిఖర్తో జాయిన్ అయ్యాడు ఏసీపీ. ఎక్కడ మిస్ అయిన క్లారిటీ గురించి వాడు చూసుకుంటాడు కానీ నీ కేసులో మిస్ అయిన ఇన్ఫర్మేషన్ దొరికిందా అంటూ శిఖర్ స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తే, డ్రైవర్స్ తో క్రిమినల్స్ ని పట్టుకోవడం ఇంపాసిబుల్. వాళ్ళ నుంచి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎక్స్ట్రా పేమెంట్ కి కక్కుర్తి పడ్డారు. డీలింగ్ మొత్తం ఫోన్లోనే జరిగింది. అవతల కాంటాక్ట్ పర్సన్ ఎవరనేది కూడా వాళ్ళకి తెలీదు. చెప్పిన లొకేషన్కి ఇసుక తీసుకువెళ్ళి అన్లోడ్ చేశారు. వాళ్లకు రెగ్యులర్గా ఆర్డర్స్ ఇలానే వస్తాయి. సో వాళ్ళ సైడ్ నుంచి మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అంటూ తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏసీపీ. ఏది యూస్ఫుల్గా ఉంటుంది అంటూ తన దగ్గర ఫోన్లో రుద్ర ప్రిపేర్ చేసిన డేటా ఏసీపీకి ఇస్తే, ఐరా పాపని టార్గెట్ చేసిన ఆ డేటా చూస్తూనే ఏసీపీ షాక్ అయ్యాడు. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ప్లానింగ్, 100% వర్కౌట్ అవుతుంది. బట్ రిస్క్ కూడా అంతే ఉంది అంటూ ఏసీపీ చెప్తూ ఉంటే, రిస్క్ నేను చూసుకుంటాను, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు చూసుకో. ఇది నన్ను దాటి ప్రాబ్లమాటిక్ గా ఉంటే అప్పుడు ఏం చేయాలో చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చిన రుద్ర వెళ్ళడానికి అన్నట్టు లేస్తే వెంటనే గుంజన్ భయపడుతూనే రుద్ర ముందుకొచ్చి, సారు, మీకు మా బతుకులేంటో తెలుసా? ఇలా మీరు ప్రతిసారి వస్తూ పోతుంటే మా దందాలు సాగవు. కోపం తెచ్చుకోకండి సారు. కుర్రాళ్ళందర్నీ మేపాలి. అందరి కష్టం ఓ చోట పోగేసి అందరము పంచుకుంటాము. దానికి మించి ఎవరికి ఎందులో టాలెంట్ ఉంటే అందులో వారిని ఉపయోగించుకుంటూ వచ్చిన డబ్బులో వాటా ఇస్తాను. కాస్త దయ చూపండి సారు అంటూ అర్థింపుగా అడిగితే, ఏంటి నా ముందే నోర్లేస్తుంది? చిల్లర దొంగతనాలతో ఈ స్థాయికొచ్చావు. మళ్ళీ నిన్ను రోడ్డు మీదకి లాగడం నిమిషంలో పని. ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నావు అంటూ కేసీపీ సీరియస్ అయితే, ఢిల్లీ వీధుల్లో చిల్లర పని చేసే ముఠా మొత్తం నా కిందే ఉంది సారు. మీకు తెలియంది కాదు కదా, మా బతుకులు ఇవే. జేబు కొట్టందే మా పొట్ట నిండదు. తప్పు పనైనా అందరి బతుకు తెల్లారేది వీటి మీదే సారు అంటూ నిజాయితీగా చెప్పింది గుంజన్. చేసేది తప్పు పనైనా ధైర్యంగా సమర్థించుకుంటున్నా గుంజన్ నిజాయితీ నచ్చిన రుద్ర, మొత్తం ఎంతమంది ఉంటారు అంటూ అడిగితే, 200 మంది ఉంటారు సారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, బాగా ముదిరిన వాళ్ళు బయటికి పోతారు అంటూ వివరాలు మొత్తం పూసగుచ్చింది గుంజన్. వెంటనే ఏసీపీతో మాట్లాడి అక్కడికక్కడే గుంజన్కి ఒక అమౌంట్ సెటిల్ చేసిన రుద్ర, ఇక మీదట కొత్త వాళ్ళని రానివద్దు, పాత వాళ్ళని పోనివద్దు, మొత్తం నా అండర్లోనే ఉండాలి. నా పని అయిన తర్వాత నీతో ఉన్న ప్రతి ఒక్కరికి లైఫ్ సెట్ చేసే పూచి నాది. నీ మీద ఏ కేసు ఉండకుండా కొత్త జీవితాలు మొదలు పెట్టచ్చు. నేను చెప్పే వరకు మీ దందా నడుస్తూనే ఉండాలి. అలాగే నేను చెప్పింది చెప్పినట్టు జాగ్రత్తగా చేయాలి అంటూ మొత్తం అక్కడికక్కడే ప్లాన్ సెట్ చేశాడు రుద్ర. మరి రుద్రపురంలో నడుస్తున్నదేమిటి? సారా ఏమైపోయిందో ఏదైనా లీడ్ పట్టుకోగలరా? మొత్తానికి మన ప్యారెట్ బ్యూటీ రుద్ర హార్ట్ ని చిలక్కొట్టుడు కొట్టేసింది. మరి మన బీస్ట్ బాబు పాప హార్ట్ లో వైల్డ్ వైబ్రేషన్స్ పుట్టించేదెప్పుడో? అన్వీర్కి వేద్ నుంచి కావాల్సిందేమిటి? ఆ రిపోర్ట్ వేద్ సాధించగలుగుతాడా? మన వసపిట్ట నస
శేఖర్ గుండెల్లో గుసగుసలాడేదెప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.